హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో పచ్చి రొయ్యల గోంగూర రెసిపీని చూపిస్తున్నాను. పచ్చి రొయ్యల్ని నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసుకొని లోపల ఉన్న నరం తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక కట్ట గోంగూరని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని వేసుకొని మగ్గనివ్వాలి. ఒక 6 to 7 మినిట్స్ అయితే గోంగూర చాలా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోయింది. ఇలాగా మొత్తం గోంగూర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే పప్పు గుత్తుతో ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే మీరు మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు. ఒక 2 ఆనియన్స్ అంటే పచ్చిమిరపకాయలు కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం స్మూత్గా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేటట్టు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుందండి, ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిద్ది. ఇందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ కారాన్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 6 to 7 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 7 మినిట్స్ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా ఈ రొయ్యల్లోకి వేసేసుకోవాలి. ఇలాగా గోంగూర పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఏమైనా సాల్ట్ సరిపోలేదు అంటే కనుక సాల్ట్ని వేసుకోండి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి, 1 స్పూన్. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చి రొయ్యలు. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.